హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే గులాబ్ జామున్ రెసిపీ. ఇది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పాలు వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసి కలపనవసరం లేదు. ఇలా స్మూత్గా కలుపుకుంటేనే గులాబ్ జామున్ స్మూత్గా టేస్టీగా ఉంటాయి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ముందుగా నేను బౌల్ పెట్టుకొని 2 కప్పులు పంచదారని తీసుకుంటున్నాను. మనం పిండి 1 కప్పు దాకా ఉంది కాబట్టి 2 కప్పులు పంచదార సరిపోతుంది. అలాగే 2 కప్పులు వాటర్ పోసుకొని ఈ పాకాన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ పాకం ఉడికేలోగా మనం గులాబ్ జామున్ కోసం ముద్దలను ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఈ పిండిని ఇలా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ చుట్టడం వల్ల గులాబ్ జామున్ పఫీగా స్మూత్గా వస్తాయి. మిగతావి కూడా ఇలాగే స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకొని ప్లేట్స్లో పెట్టుకుందాం. ఈ విధంగా చేయడం వల్ల గులాబ్ జామున్ స్మూత్గా ఉంటాయి, నెరులు వచ్చి ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను ఈ పిండితోనే ఇంకొక షేప్లో కూడా చూపించబోతున్నాను. ఇవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తాన్ని ఈ షేప్లో చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పంచదార సిరప్లో ఒక 4-5 యాలకులు వేసుకొని అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకున్నాను. ఇప్పుడు పాకం ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం మళ్ళీ గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలను ఒక్కొక్కటిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ ఉండలను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే ఇవి వెంటనే మాడిపోతాయి, లోపల కూడా సరిగా ఉడకవు. అదే సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల లోపలంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ అన్నీ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నూనెలో నుంచి తీసివేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి అన్నిటినీ కలుపుకొని ఒక 1/2 అవర్ ఈ సిరప్లో ఇలాగే ఉంచుకోవాలి. తర్వాత మనం ఇంకొక షేప్లో చేసుకున్న గులాబ్ జామున్స్ కూడా నూనెలో వేసుకొని
ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకొని అప్పుడు ఇవన్నీ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసి స్మూత్గా, సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ గులాబ్ జామున్ రెసిపీ రెడీ అయ్యాయి. ఇవి చాలా స్మూత్గా, టేస్టీగా ఉంటాయి. పిల్లలు హాలిడేస్లో ఏమైనా తినాలని అడిగినప్పుడు ఈజీగా, సింపుల్గా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.